సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నా పేరు జోబ్ కొడాలి. కొంత పూర్వకంగా కొంత ఇంట్రడక్షన్ అయ్యగారు నా గురించి ఇచ్చారు. మరి బ్రదర్ని నేను చూడటం ఇప్పుడే, ఈ మాస్టర్ గారు నేను చూడటం ఇప్పుడే. ఇంతవరకు మేము టెక్స్ట్ మెసేజెస్ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడే చూడటం అనమాట. నేను ఈరోజు ఇక్కడికి వస్తానని ఊహించలేదు. కాన్ఫరెన్స్లో ఉన్నాం, రేపు 2 చోట్ల మరి వాక్యాన్ని అందించాల్సినటువంటి మరి ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇక ఈరోజు అక్కడే ఉంటానేమో అనుకున్నాను. అయితే నేను మరి దుబాయ్కి వచ్చానని తెలిసి అయ్యగారు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. బ్రదర్ మీరు దుబాయ్ వచ్చారా అని చెప్పినప్పుడు, అప్పుడు అవునండి ఉన్నానంటే, రేపు మాది సర్వీస్ ఉంది, మీకు ఎక్కడ మరి మీరు ఎక్కడ అని చెప్పేసి అన్నప్పుడు, రేపు నేను ఫ్రీగా ఉన్నాను బ్రదర్, నేను కావాలంటే వస్తానని చెప్పినప్పుడు ఈ విధంగా మరి మీ మధ్యలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆలయంలో మరి మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించి ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇచ్చి, మరి కొంతమంది కుటుంబాలతో, కొంతమంది సింగిల్గా ఇక్కడ పనులు చేసుకుంటూ కూడా మరి దేవుని విషయంలో మీరు ఆసక్తి కలిగి ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నారంటే నేను చాలా మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇండియాలోని ఉండి చాలా మంది చర్చిలకు వెళ్ళరు కదండి. ఇండియాలో ఉండి కూడా చాలా మంది చర్చిలకు వెళ్ళరు, కానీ మీరు దేశంలోకి వచ్చి కష్టపడి పని చేసుకుంటూ మరి ఇంటికి డబ్బులు పంపించుకుంటూ కూడా మీరు దేవుడిని విడిచిపెట్టలేదంటే తప్పనిసరిగా దేవుడు మీ యొక్క సాక్రిఫైస్, మీ యొక్క త్యాగాన్ని దేవుడు చూస్తున్నాడు, మీ యొక్క శ్రమను దేవుడు చూస్తున్నాడు, మీ హృదయాల్లో ఉన్నటువంటి అవసరతను దేవుడు చూస్తున్నాడు, మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, మీ జీవితాల దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా నా పేరు జోబ్ కొడాలి. నేను విజయవాడ దగ్గరలో ఒక చిన్న కుగ్రామంలో నేను జన్మించాను. పెరగడం అంతా కూడా విజయవాడలోనే మరి పెరగడం జరిగింది. అక్కడ నాన్నగారు జాబ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. 13వ సంవత్సరంలో నేను గాస్పెల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక చర్చిలో నేను రక్షించబడి బాప్తిసం పొందడం జరిగింది. మరి నేను రక్షించబడిన తర్వాత దేవుడు అనేక సార్లు నాకు తన యొక్క కళలు, దర్శనాల ద్వారా నేను ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తున్నట్లుగా ఆయన చూపిస్తూ ఉండేటువంటి వారు. నాకైతే సేవ అంటే ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే నాన్నగారు అప్పటికి సేవ చేస్తూ ఉండేవారు. మరి సేవలో చాలా కష్టాలు ఉంటాయి. కొంతమంది అంటారు సేవ అంటే చావే అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే మరి తిట్టుకునేవాళ్ళు కొంతమంది, విమర్శించేవాళ్ళు కొంతమంది, మరి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయడం, ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ చూసి నేను అనుకునేవాడిని ఒక మంచి బిలీవర్గా ఉంటూ నాన్నగారికి సపోర్ట్ చేయడం, ఇంకెవరైనా అవసరతలు ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయం పడితే బాగుంటుంది, అంతేకాని సేవలోకి వెళ్ళడం అనేటువంటిది నాకు ఇష్టం ఉండేది కాదు. అయితే మారు మనసు పొందిన తర్వాత చాలా కాలము ప్రభు నాకు చూపిస్తున్నప్పటికి కూడా నేను సమర్పించుకోకుండా మరి నా ధోరణిలో నేను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటే, ఒక సమయం వచ్చేసరికల్లా నా యొక్క పాపాలను బట్టి, నా యొక్క తిరుగుబాటును బట్టి నాకు అనారోగ్యం సంభవించడం మరి క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ఆ విధంగా మరి కొంతమంది అయితే నేను బాగా సన్నగా అయిపోయి మరి చచ్చిపోతానేమో అనే పరిస్థితిలో, మరి ఏంటి అనారోగ్యం అనేటువంటి తెలియకుండా మరి ఆ విధంగా నేను చాలా మరి కురింగిపోయినటువంటి పరిస్థితిలో ఒక రాత్రి మరి అట్లాగే మోకరించడానికి ఓపిక లేక మంచం మీదే ఉంది. అప్పటికి జ్వరం చాలా రోజుల నుంచి వస్తూ ఉంది, తగ్గటం లేదు, ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. అలాగే పడుకుని 2 మాటలను, ప్రభువా నేను రక్షించబడ్డాను కానీ రక్షణ ఆనందం నాలో లేదు, నేను విజయవంతమైనటువంటి జీవితాన్ని నేను జీవించట్లేదు, ఓడిపోతున్నాను ఎక్కడో, కనుక నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిస్తే నేను మరి రేపు ఉదయం నుంచే నీ చిత్తానికి నేను లోబడిపోతాను, అది ఎలాంటిదైనప్పటికీ కూడా నువ్వేం చెప్పినా సరే అని 2 మాటలు అలాగే మనసులో అనుకున్నాను. మాట్లాడటప్పుడు ఓపిక లేదు, మోకరించడానికి ఓపిక లేదు, పడుకునే అలా పడుకుంటే ఆ రాత్రి కళ ద్వారా దేవుడు నన్ను దర్శించి ఆయన యొక్క సేవ చేయాలని చెప్పేసి నాకు చూపించడం జరిగింది. మరి ఆ విధంగా ఆ ఉదయకాలం నుంచే ప్రభువా ఇక నుంచి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నీ స్వార్థ ప్రకటిస్తానని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఆ దినాన్ని నుంచి దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ మరి దేవుని యొక్క మాటలు అందిస్తూ దేవుని స్వార్థ ప్రకటించడం మరి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మరి కొన్ని ట్రైనింగ్ చేసి ఢిల్లీలో ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి బైబిల్ ట్రైనింగ్ ఢిల్లీలో చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి కొన్ని కుగ్రామాల్లో సంఘాలు కట్టడం ప్రారంభించాం. అలాంటి సమయంలో మరి 2006వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ దేశమైనటువంటి ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నేనైతే ఎప్పుడు కూడా ఊహించలేదు, ఆశ ఉండేది.
జీవితంలో ఒక్కసారి ఆ దేశంలో అడుగు పెడితే నాకు అంతే చాలు, నా జీవితం ధన్యమైపోతుంది ఒక్కసారి అనుకున్నాను నేను. 2006 సంవత్సరంలో అక్కడ ఒక కాన్ఫరెన్స్ నిమిత్తం దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ 2007లో ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి, అంటే అక్కడ ఒక ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఉంది, ఆ మినిస్ట్రీలో వారితో కలిసి దేవుని పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. 6 సంవత్సరాలు దాదాపుగా నేను అక్కడ ఉండి యెరూషలేములోనే, మరి ఇశ్రాయేల్ ముఖ్య పట్టణం యెరూషలేములోనే ఉంటూ మరి ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రేయర్ టవర్ అక్కడ ఉంది. 24 గంటలు మరి అన్ని దేశాల కొరకు, ఈ దేశం కోసం కూడా అన్ని దేశాల కొరకు అక్కడ 24 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అక్కడ దానికి ముగింపు అనేటువంటిది ఉండదు అనమాట. 30 సంవత్సరాల నుంచి మరి ఒలీవల కొండ మీద, ఎక్కడైతే యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించారో అదే కొండ మీద ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా 30 సంవత్సరాలకు పైగా మరి ఆపు లేకుండా 24/7, అంటే 24 గంటల రోజుకి 7 దినాలు వారంలో మొత్తం, అంటే అసలు బ్రేక్ అనేది లేకుండా మరి మనందరి కొరకు, ఈ దేశాలన్నింటి కొరకు కూడా రక్షణ కొరకు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. దానిలో నేను ఒక 6 సంవత్సరాలు పని చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడే దేవుడు మరి నా భార్యను నాకు చూపించడం జరిగింది. ఆమె జర్మనీ దేశం నుంచి వచ్చింది. అదే మినిస్ట్రీలో ఆమె పనిచేస్తూ ఉన్న సమయంలో దేవుడు మా ఇద్దరిని కలపడం జరిగింది. మరి ఆ తర్వాత వివాహం చేసుకుని మరి కుటుంబంగా అక్కడ కొంతకాలం మేము సేవ చేశాం. చేసిన తర్వాత మా పెద్ద కుమార్తె షిఫ్రా, ఆమె అక్కడే పుట్టింది. పెద్ద కుమార్తె అన్నారు, మీకు ఎంతమంది కుమార్తెలు అనుకుంటారేమో, ఎవరైనా ఊహించగలరా? ముగ్గురా? ఇద్దరా? నాకు 5 కుమార్తెలు. 5 కుమార్తెలు. పెద్ద 11 సంవత్సరాలు, ఆఖరి ఆమెకి 9 నెలలు. మరి 5 పెట్టుకుని నా భార్య ఇంటి దగ్గర ఉండి ఆమె వాళ్ళందరికీ కావాల్సినవన్నీ చూస్తుంది. కాబట్టి నేను ఈరోజు ఫ్రీగా సేవ నిమిత్తమై బయటకు వచ్చి ప్రపంచం అంతా తిరుగుతూ దేవుని యొక్క సువార్తను నేను చేయగలుగుతున్నాను. అలాంటి మరి ఆమె వాక్యం చెప్పదు, ఆమె పాటలు పాడదు, ఆమె సేవలో ముందు నిలబడదు, కానీ ఆమె వెనకాలండి పిల్లలందరినీ చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ మరి ఆమె నాకు సపోర్టివ్గా ఉంటుంది. నాకు కావాల్సింది సపోర్టే, నాకు కావాల్సింది సింగర్ కాదు, నాకు కావాల్సింది స్పీకర్ కాదు. ఎందుకనంటే నేను స్పీకర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఆమె కూడా స్పీకర్ అయితే కష్టం కదా. అందుకని దేవుడు కరెక్ట్ గా సపోర్ట్ని ఇచ్చాడు. దేవుడు నాకు సాటి అయినా సహాయం, ఎక్కడైతే నాకు అవసరమో అక్కడే ఇచ్చాడు. నా పిల్లలను చూసుకోవడానికి, మరి వాళ్ళని దేవుని భక్తిలో పెంచడానికి, నా వెనకాలండి నాకు ప్రార్థించడానికి ఒక చక్కని సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి జర్మనీ దేశస్తులు అంటే వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. డామినేషన్, మళ్ళీ లేడీ డామినేషన్ ఎక్కువ అక్కడ. కానీ అన్ని కూడా మరి ఆమె జర్మనీ హృదయాన్ని తీసేసేసి మన ఇండియా వాళ్ళ హృదయం తెప్పెట్టాడు దేవుడు ఆమె. సో ఆ విధంగా దేవుడు మరి ఈ పరిచయం ముందుకి కొనసాగిస్తూ ఉన్నారు. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు మీరు దయచేసి ప్రార్థించమని మీకు మనవి చేస్తున్నాను. మరి ఆ విధంగా నేను మరి ప్రపంచం అనేక దేశాలు తిరుగుతూ జర్మనీలో కూడా ఎవాంజలిస్ట్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చెస్లో తెల్లవాళ్ళ మధ్యలో, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అక్కడ ఒక కుటుంబం, ఇక్కడ ఒక కుటుంబం, 2-3 గంటలు ప్రయాణం చేస్తే ఒక తెలుగు కుటుంబం ఉంటుంది. మళ్ళీ ఇంకొక 2 గంటలు ప్రయాణం చేస్తే అక్కడ ఒక తెలుగు కుటుంబం ఉంటుంది. వీళ్ళందరినీ కలపలేకపోతున్నాం, కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ కలపలేకపోతున్నాను. కానీ దేవుడు ఎక్కువగా నన్ను అక్కడ జర్మన్ చర్చెస్లో, ఒకప్పుడు వాళ్ళు తెల్లవాళ్ళు వచ్చి మనకి సువార్త చెప్పారు, మనకి మిషనరీస్గా వచ్చి మనకి సువార్త చెప్పి దేవుడు తెలియని మనకి దేవుడిని వాళ్ళు అందించారు. ఈరోజు దేవుడు మనల్ని లేపి వాళ్ళకి సువార్తను అందించడానికి, వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించి దేవుని మార్గులకు వారిని నడిపించడానికి దేవుడు మరి నన్ను నిలబెట్టుకున్నాడు. అందుకు దేవునికే నేను మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా నేను ఈ బైబిల్ సంబంధించినటువంటి కొన్ని స్థలాలకి కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి ఆ స్థలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మరి జోర్డన్ కానీ, ఇస్రాయల్ కానీ, ఈజిప్ట్ కానీ, లేకపోతే టర్కీ దేశంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఆ ప్రదేశాలు, మరి అలాగే గ్రీస్, ఈ ప్రదేశాలన్నీ కూడా తిరుగుతూ అపోస్తలుడైనటువంటి పౌలు తిరిగినటువంటి ప్రదేశాలు, ఆయన సంఘాలు కట్టినటువంటి కొరింథీ పట్టణమే కానీ, ఏథెన్స్ కానీ, లేకపోతే మరి తెస్సలోనికే పట్టణం కానీ, ఈ పట్టణాలన్నింటినీ తీసుకుని వెళ్తూ అక్కడ బైబిల్ టీచింగ్ ఇచ్చి వాళ్ళు ప్రత్యక్షంగా బైబిల్ని చూడటానికి మరి అది కూడా దేవుడు ఒక పక్కన నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మరి ఇది నా చిన్న మరి ఇది సాక్ష్యము. అయితే మరి నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నన్ను చిన్నప్పుడు నేను చాలా అయోమయంగా ఉండేవాడిని అంట. మా మేనమావులందరూ నన్ను బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వీడు ఏమవుతాడో,
మరి ఏదో ధ్యాసలో ఉండేవాడంట. చెప్పిన మాట విన్నట్టుగానే ఉండేవాడిని కానీ వినేవాడిని కాదంట. ఏదో ధ్యాసలో ఉండేవాడినంట. నన్ను చూసి వీడు ఏమవుతాడో, వీడికి అసలు పెళ్ళి అవుతుందో లేదో, మరి ఈ బాగుపడతాడో లేదో అనుకున్నారు నన్ను చూసి. అలాంటిది దేవుడు ఈరోజు మరి అనేక మందికి తన యొక్క సువార్తను బోధించడానికి, అనేక దేశాలు తిరగడానికి, ఆయన పరిచర్య కొరకు నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. మరి నేనేమై ఉన్నానో అది దేవుడి కృపనే అయినా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్ళలో, కడగండ్లలో, వేదనలో, శోధనలో, నా ప్రాణమైనావు నీవు. అందరూ కలిసి ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. నేనంటే నీకెందుకు యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచిపోయినా నన్ను విడిచిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచిపోయినా నన్ను విడిచిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా.
మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా ప్రాణము మా జీవమైనటువంటి ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి నాయన, అది కేవలం నీ ప్రేమ తండ్రి నాయన. అయ్యా మేము మంచి వారమని కాదు ప్రభా తండ్రి, మాలో యోగ్యత ఉన్నదని కాదు ప్రభా తండ్రి నాయన. మేము వచ్చి వారము, పాపలు, పనికి మాలినటువంటి వారు, మాటి మాటికి దిగజారిపోయేటువంటి వారమే ప్రభా తండ్రి నాయన, పడిపోయేటువంటి వారమే ప్రభా తండ్రి నాయన. నీ కృప వాత్సల్యత చేత ప్రభా తండ్రి మా ప్రాణాలు నిలవబెట్టి ప్రభా ఈ రోజు నీ యొక్క సన్నిధిలో నిలబడే కృపను, వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు ఏమి చెల్లించగలం ప్రభా, ఏమి చెల్లించి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. మా జీవితం అంతా నీకు అయా ఇవ్వని సజీవ యాగంగా సమర్పించినప్పటికీ మీ రుణం మాకు తీరదు నాయన. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా ఇవ్వని మట్టి పాత్రలు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ హస్తాలకు మమ్మల్ని తీసుకొని మమ్మల్ని మలచి అయా మమ్మల్ని తయారు చేసి నీ కృపలో నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరే మా అందరితో కూడా మాట్లాడుతున్నారు. అయోగ్యునటువంటి నన్ను ముట్టి అయా నా పదవుల్లో నుంచి మీ మాటలను నీ బిడ్డలు వినిపించి ప్రభా తండ్రి అయా ప్రతి వారి యొక్క అవసరతలు నీ వాక్యం ద్వారా మీరు తీర్చమన్నాడు. ఏస్తున్నామని అడిగి వినిపించినాం తండ్రి. దయచేసి కూర్చున్నామండి. మరి వాక్యానికి సమయాన్ని ఇచ్చే ముందు దైవజనులు ఒక మాట చెప్పారు. అయ్యగారు మీరు కావలసినంత టైం తీసుకుని చక్కగా మీరు వాక్యాన్ని వివరించండి, గంట సమయం మీకు ఇస్తామని చెప్పారు. ఈ ప్రసంగికులకు ఒక రోగం ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. అరగంట టైం ఇస్తే గంట మాట్లాడతారు, గంట టైం ఇస్తే అంటే మీరు 2 గంటలకి సిద్ధపడి ఉండాలని నా బాధ. అది లేదండి, అంతసేపు నేను మాట్లాడను. కానీ దేవుడు నాకు పెట్టి నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 18-19 వచనాలు మొట్టమొదటిగా చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఆయన ఈ మాటలు ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఆ తర్వాత మనం 23వ వచనం నుంచి కూడా చదువుకున్నాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమేడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చిన్నది లేచను. ఈ సమాచారం ఆ దేశమన్నంతటా వ్యాపించింది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఇశ్రాయేల్ దేశంలో ఆయన ఉన్నారు. ఆయన తిరిగినటువంటి అనేక ప్రదేశాలు మరి నేను కూడా తిరగడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, మీరు వచ్చి మీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందని ఆయన విశ్వాసంతో చెప్పినప్పుడు యేసు ప్రభు ఆయనతో వెళ్ళారు. ఈ మధ్యలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆ యొక్క వృత్తాంతం కూడా ఈ మధ్యలో దారిలో జరిగిందనమాట. అప్పటికి ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే ఈ స్త్రీ వచ్చి మళ్ళా యేసు ప్రభు యొక్క చెవిని ముట్టుకుని ఆమె స్వస్థత పొంది, మరి ఎవరు నా నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టారని ప్రభు అడగడం, వీటన్నిటితో కూడా మరి కొంత సమయం అయిపోయింది. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క అధికారి ఇంటికి వచ్చారు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. ఈ రోజు నా యొక్క టాపిక్ ఏంటంటే స్థలమీయుడి. అంతే, ఆ మాట మీద ఉందామా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతే. యేసుక్రీస్తు ప్రభువారు ఆ అధికారి యొక్క ప్రార్థన ఆలకించి, ఆయన యొక్క విన్నపాన్ని ఆలకించి ఆ అధికారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన లోపలికి ప్రవేశించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ స్థలం ఉంది, కానీ ఎవరికి లేదు స్థలము?
యేసు ప్రభుకు లేదు. యేసు ఎందుకు ఆ ఇంట్లోకి వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆనందంగా మార్చడానికి ఆయన వస్తున్నాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి మృత్యువును తీసివేసి జీవాన్ని, నూతన జీవాన్ని ఆ ఇంటిలోనికి ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆ ఇంటిలో మరి గొప్ప వెలుగును, సంతోషాన్ని ఆయన నింపడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి మరి ఆ అధికారి ఇంటికి ఆయన వస్తూ ఉంటుంటే ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి యేసు ప్రభు వారికి స్థలం లేదు. ఆ ఇల్లు అంతా ఎవరితో నింపబడిందంట? ఏ మనుషులు? జనసమూహంతో పిల్లల గ్రోవులు వాయించే వారిని గొళ్ళు చేయుచుండు జనసమూహము ఆ ఇంట్లో ఉండిపోయింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లు అంటే మన జీవితం, మన హృదయం. మన హృదయానికి ఇల్లు సాదృశ్యంగా ఉంటే మరి యేసు ప్రభు వారు ఆయన లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేకమైనటువంటి హృదయాలు ఖాళీగా లేవు. ఆయన చేర్చుకోవడానికి, ఆయనకి స్థలం ఇవ్వడానికి ఆ హృదయంలో స్థలం అనేటువంటిది లేదు. ఒక గ్లాస్ తీసుకుని దానిలో నిండుగా అంచును పట్టుకుని నీరు పోసామనుకోండి, దానిలో ఒక రాయి వేస్తే వెళ్తుందా? లోపలికి వెళ్తుంది. కానీ ఏమవుతుందంటే ఆ నీళ్లు కొన్ని బయటికి వచ్చేయాలి. ఎందుకంటే ఆ నీళ్లు అక్కడే ఉండాలి, రాయి కూడా అక్కడే ఉండాలంటే కుదరదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక ద్రావకంతో అది గ్లాస్ నిండిపోయింది కాబట్టి ఇక దానిలో వేయటానికి ఇక ఏది కూడా ఖాళీ లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన జీవితంలోనికి రావాలి అంటే ఆయనకి కొంత ఖాళీ మన హృదయంలో ఏర్పాటు చేయాలి. అయితే ఈ లోకంలో ప్రజలు యొక్క జీవితాలు, ప్రజల యొక్క హృదయాలు అనేక విషయాలతో మరి నిండిపోయి ఉంటూ ఉన్నాయి. ఒక్క దగ్గరికి వచ్చేసరికల్లా, యేసు దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి సమయం ఉండదు, కానీ ఆయనకి స్థలం ఉండదు, కానీ ఇంకా అన్నిటికీ స్థలం ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ద్వారం దగ్గరికి వచ్చారు. లోపల అడుగు పెట్టడానికి ఆయన ఖాళీ. ఆ ఇంటి పరిస్థితులంతా మార్చగలిగిన శక్తి ఆయనలోనే ఉంది. ఆ ఏడుపులంతా ఆపగలిగిన శక్తి ఆయనలో మాత్రమే ఉంది. అందుకే ఆయన వస్తూ ఉన్నాడు. కానీ అంత ఆశపడి ఆ అధికారి పిలుచుకున్నాడు, ఆయన వచ్చాడు, కానీ ఆ ఇంటిలో ప్రవేశించడానికి ఆయనకి స్థలము లేకుండా అయిపోయింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా చాలా మంది జీవితాల్లో యేసు ప్రభు వారికి స్థానము ఇవ్వలేనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. చాలా సంఘాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలకి వారికి స్థలం ఉంటుంది, అన్ని కార్యక్రమాలకి సమయం ఉంటుంది. దేవునికి మరి దేవుని ఒక వాక్యానికి సమయం ఉండదు. మీ అయ్యగారు అయితే గంట సమయం ఇచ్చారు నాకు. ఎక్కడికైనా వెళ్తే 20 నిమిషాలు చెప్పండి, 30 నిమిషాలు చెప్పండి, ఇదే. మళ్ళా అది ఆ సమయం అయిపోతుందంటే వెనకాల వచ్చి నిలబడతారు. అంటే దేవునికి మీ సంఘంలో మీరు ఎంత స్థానం ఇస్తున్నారు అనడానికి, వాక్యానికి ఎంత స్థానం ఇస్తున్నారో దేవునికి అంత స్థానం ఇచ్చినారు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు మీ జీవితాల్లో ఈ దినా నుంచి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం లేదు. ఆ అధికారి కూడా గుర్తించలేకపోతున్నాడు. అరే, నేను యేసు ప్రభుని పిలుచుకున్నాను, ఆయన వచ్చి మరి నా యొక్క కుమార్తె మీద ఆయన చేయబెడితే మరి ఆమె బ్రతుకుతుందని నేను నమ్మాను, నేనే వెళ్ళాను, నేనే ఆయన పిలుచుకున్నాను, కానీ ఇప్పుడు ఆయనకు లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు, నేనైనా స్థలం చేయాలి కదా అనేటువంటి ఆలోచన అధికారి కూడా రావట్లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయంతో నీ హృదయం నిండిపోయిన తర్వాత ఇంకా కొత్త విషయం దానిలోకి రావాలంటే కుదరదు. నువ్వు ఖాళీ చేయాలి. యేసు ప్రభు బలవంతంగా తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేటువంటి దేవుడు కాదండి. అలాంటి దేవుడు చాలా మంది ఉంటే ఉండవచ్చు. తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేవాళ్ళు, కత్తులు తీసుకుని వచ్చేవాళ్ళు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో. కానీ యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. ఆయన వచ్చి తలుపు దగ్గర నిలబడి తట్టుతాడంతే. ఎవరికైనా ఇష్టం ఉండి తలుపు తీసి ఆయనకి స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఆ ఇంటిలోనికి వస్తాడు. ఆ ఇంటిని మొత్తాన్ని కూడా వెలుగుమయంగా ఆయన మార్చి వేస్తారు. కానీ నేను తిను అని నువ్వంటే సరే అంటాడు ఆయన. మనకే చాయిస్. ఆదము హవ్వలకు కూడా ఆయన అదే చాయిస్ ఇచ్చాడు. ఇదిగో ఇది మంచి, ఇది చెడు. ఈ చెట్లు వృక్షాలు మీరు ఫలాలు మీరు తినవచ్చు, ఇది మీరు తినటం మంచిది కాదు, అది మీకు క్షేమం కాదు. అప్పుడు మానవుడు ఏమన్నాడంటే, నో, నువ్వు ఏదైతే తినవద్దు అన్నావో అదే నేను తింటాను. 100 చెట్లునే అయినా సరే అదే కావాలి.
అంటే దేవుని పైన తిరుగుబాటు చేయటం, దేవునికి స్థలం లేకుండా మరి దుష్టత్వానికి తనకి జీవితంలో స్థానం ఇవ్వడం అనేటువంటి మనకు కనబడుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన మరి ఒంటె తీసుకుని ఆయన అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాయి ఎడారులో. సరే, రాత్రి అయిపోయింది, గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకుని ఒంటిని బయట పడుకోబెట్టి ఈయన లోపల గుడారంలో పడుకున్నాడు. పడుకుంటే మధ్యరాత్రి అయిన తర్వాత దానికి కొంచెం చలి పుడుతుందంట. చలి పుడుతునేసరికి ఆ ఒంటి నిదానంగా తల మరి గుడారంలో కొంచెం సందు చేసుకుని తల లోపల పెట్టిందంట. తల లోపల పెట్టేసరికల్లా సరే ఆ తలే కదా అని ఆయన పక్క జరిగి పడుకున్నాడంట. ఉదయం లేచి చూసేసరికల్లా ఈయనేమో బయట ఉన్నాడంట, ఒంటేమో లోపల ఉందంట. అనేక సందర్భాల్లో మనకి తెలియదు మనం సాతానికి స్థానం ఇస్తున్నాం మన జీవితాల్లో అని. మనకి అంత బాగానే ఉంటుంది, చర్చికి వెళ్తున్నాం, ఆరాధన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్ని మంచిగా జరుగుతున్నాయి కదా, ఇంకా ప్రభు నా హృదయంలో నిండుగా ఉన్నాడులే అనుకుంటాం. కానీ తెలియకుండా ఎక్కడో ఒక చిన్న సందు సాతానికి మనం ఇస్తాం. దాన్ని ఆధారం చేసుకుంటాడు వాడు. దాన్ని ఆధారం చేసుకుని మన జీవితాన్ని మొత్తాన్ని కూడా వారిలో ఆక్రమించేస్తున్నాడు. అందుకని సైతానికి కొంచెం కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఒక కుండ ఉందనుకోండి, ఆ కుండలో నిండుగా నీళ్లు పెట్టండి, ఒక చిన్న బెచ్చలే పెట్టండి. చిన్న బెచ్చలే కదా ఏముంది అనుకుంటే మీరు మళ్ళీ కాసేపు ఆగి వచ్చేసరి కదా ఆ నీళ్ళన్నీ కూడా మరి చిన్నదే కదా, అయినా సరే చిన్నదైనా పెద్దదైనా బెచ్చమే, మరి దానిలోంచి నీరు పోయేదే, నీ కుండ ఖాళీ అయిపోయేదే. కనుక సాతాను విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు మనం ప్రభువుకి స్థానం ఇచ్చామనుకుంటాం, కానీ మరి ఆయన పరిపూర్ణంగా మన జీవితంలో స్థానం ఇవ్వలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మన హృదయంలో అంటే చాలా గదులు ఉంటాయంట. ఒక గది కుటుంబము, ఒక గది ఉద్యోగము, ఇంకొక గది ఆర్థికము, ఇంకొక గది దేవుని సన్నిధి, చర్చి, ఇంకా రకరకాలైనటువంటి గదులు, అనేకమైనటువంటి గదులు మన హృదయంలో ఉంటాయంట. కొన్ని సందర్భాలు ఏమనుకుంటామంటే ఒక గది తెరిచి ప్రభువుకి మనం ఇస్తాం, చర్చ్ అనే గది తెరిచి ప్రభువు మనకి ఇస్తాం, మిగిలిన గదులన్నీ కూడా మూసేసుకుని పెట్టేసుకుంటాం. అయ్యా ఆదివారం లేకపోతే మీకు శనివారం అది మాత్రం నీ కోసం నేను ఇస్తున్నాను, అక్కడ మాత్రం నీకు స్థానం ఉంది. కానీ ఉద్యోగానికి వెళ్తే అక్కడ నా ఇష్టమే, కుటుంబం విషయంలో అక్కడ నా ఇష్టమే అని చాలాసార్లు అలా అనుకుంటూ ఉంటాం. ఒక ఆయన యేసు ప్రభు వారిని ఆహ్వానించుకున్నాడంట తన ఇంట్లో. కొత్త ఇల్లు కట్టుకుని ప్రభువాన్ని నా ఇంట్లోకి రమ్మని ఆహ్వానించుకున్నాడు. సరే, మొత్తానికి ఆయన యేసు ప్రభు వారి ఇంటికి వచ్చారు. పైన ఒక గెస్ట్ రూమ్ ఉంటే యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి, ప్రభువా ఇది నీ రూము, ఇదిగో దీని యొక్క తాళం చెవులని ఆయనకు అప్పగించాడు. కిందకు వచ్చేసాడు. రాత్రి పడుకున్నారు. మధ్యరాత్రిలో తలుపు చప్పుడు వినపడుతుందంట. చప్పుడు వినపడుతుండేసరికి ఎవరో పడుతున్నటువంటి శబ్దం వినపడితే ఆయన వచ్చి మరి ఈయన తలుపు తీశాడు. ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో తలుపు తీస్తే సాతానుడు వచ్చాడంట. సాతానుడు వచ్చేసరికి అలా వచ్చి లోపల ప్రవేశించడానికి వాడు కుస్తీ పడతాడు, ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైతే కష్టపడి వాడిని బయటకు తోసేసి తలిపేసేసాడు. తలిపేసేసి ఉదయాన్నే యేసు వారు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి వచ్చారంట. వచ్చేసరికి అప్పుడు ప్రభుని అడుగుతున్నాడు టేబుల్ దగ్గర, ఏంటంటే ప్రభువా నేను నా జీవితంలోకి ఆహ్వానించుకున్నాను, నా ఇంటిలోకి ఆహ్వానించుకున్నాను కదా, మరి సైతాన్ని రాకూడదు కదా నా ఇంట్లోకి, మరి సాతాను వచ్చాడు ఏంటి రాత్రి వాడు లోపల ప్రవేశిస్తున్నాడు అంటే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారంట, సాతానుడు నా ఇంట్లోకి నా గదిలోకి ఆమె ప్రవేశించాడా అన్నారు. లేదు ప్రభువా, అవును నీవు నాకు ఆ గది ఇచ్చావు, ఆ గదిలో నేనున్నాను, ఆ గది తాళాలు నాకు ఇచ్చావు, అంతవరకు నాకు అధికారం, ఇదంతా నీదే కదా, ఈ యొక్క ఇల్లంతా నువ్వు నాకు ఇవ్వలేదు కనుక మరి నాకు ఇచ్చిన దానిలోకి వాడు రాడు. అప్పుడు అర్థం చేసుకుని ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసరి ఆ యొక్క మెయిన్ డోర్ యొక్క తాళపు చెవులు యేసు ప్రభువారికి ఇచ్చి, ఇది మొత్తం మీదే ప్రభువా అన్నాడంట. సరే, మొత్తానికి ఎవరి గదిలో వెళ్ళిపోయారో పడుకున్నారు. అలా రాత్రి తలుపు చప్పుడు వినపడుతుంది, ఎవరో పడుతున్నట్టుగా. ఇప్పుడు ఆయన దగ్గర తాళం లేదు, ఓనర్ దగ్గర తాళం లేదు. యేసు ప్రభువారు పైనుంచి దిగి వచ్చారంట. తలుపు తీయాలి కదా, దిగి వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ తలుపు తాళం తీసి ఎప్పుడైతే తలుపు ఓపెన్ చేశారో ఆయనలో ఉన్నటువంటి వెలుగు ఆ సాతాను మీద ఎప్పుడైతే పడిందో ఇక వాడికి వెనక్కి తిరిగి చూడండి పరారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఈ విషయంలో నేను జయం పొందలేకపోతున్నాను, ఎందుకు చదువులో
నా పిల్లలకి చేయడం రావట్లేదు, లేకపోతే ఎందుకు నా ఉద్యోగంలో నాకు ఫలితం కనపడట్లేదు, ఈ విషయంలో నాకు ఎందుకు చేయడం రావట్లేదని కొన్ని విషయాల్లో మనము బాధపడుతూ ఉంటాం. అయితే ఈ రాత్రి నేను మీ ముందు ఉంచేటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ విషయంలో నీవు దేవునికి స్థానించావా? చర్చికి నువ్వు వస్తే రావచ్చు, యేసు ప్రభువుని నీ హృదయంలో ఆహ్వానించుకుంటే ఆహ్వానించుకొని ఉండవచ్చు, కానీ ఆయనకు ఒకే గది ఇచ్చేవేమో. ఈ ఒక్క విషయంలో యేసు ప్రభువా నీ చిత్తం జరిగించు, ఈ విషయాలు మాత్రం నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటానని ఒకవేళ మిగిలిన గదుల్ని నీ కోసం పెట్టుకున్నాడు. అయితే ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇల్లంతా ఆయనకి ఇచ్చారు. మన హృదయం అంతా కూడా, మన జీవితం అంతా కూడా, అన్ని విషయాల్లో కూడా ఆయన నిర్ణయమే. నీ ఉద్యోగ విషయంలో ఆయన నిర్ణయం, నీ పిల్లల విషయంలో ఆయన నిర్ణయమే, నీ యొక్క చదువు విషయంలో, నీ యొక్క మరి వ్యాపార విషయంలో, మరి ఏ విషయంలో అయినా సరే నువ్వు ఇల్లు కొనుక్కోవాలన్నావు, ఆయన నిర్ణయమే. క్రీస్తు ప్రేమైనటువంటి ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఆయనకి మన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటామో, పరిపూర్ణంగా అన్ని విషయాల్లో ఆయనకి స్థానాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో, నీకు జయం, అన్ని విషయాల్లో నీకు జయం వస్తుంది. ఎందుకంటే ఇక సాధారణ చీకటి ఆ ప్రదేశాల్లో ప్రవేశించడానికి అవకాశం ఉండదు కనుక ఈ రాత్రికాల సమయంలో మన హృదయాన్ని అంతా కూడా తెరిచి ఆయన చూడడానికి మనం ప్రయత్నించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు దయచేసి గమనించాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారిని బలలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని. క్రీస్తు బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆఖరి వారంలో చేసినటువంటిది, అంటే ఇంకా ఆయన కొద్ది రోజుల్లో ఆయన సిలువ వేయబడతాడు. అదే యెరూషలేములో కొన్ని రోజుల ముందు ఆయన ప్రవేశిస్తున్నాడు. గాడిదెక్కి ఆయన విజయోత్సాహంతో ప్రవేశించిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయాన్ని మొత్తం కూడా శుద్ధి చేస్తా ఉన్నాడు. ఆయన దేవాలయంలో ఆరాధన జరగాలి, దేవాలయంలో స్వస్థతలు జరగాలి, దేవాలయంలో దేవుని వాక్యము వినబడాలి, దేవాలయంలో దైవ కార్యాలు జరగాలి. అయితే అక్కడ దేవాలయంలో సద్దూకాయులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ ఏం చేశారంటే వ్యాపారం పెట్టారు. దేవాలయంలో పావురాలు, గొర్రెలు, తర్వాత డబ్బులు మార్చడం, రోకలు అమ్మటం, మనీ ఎక్స్చేంజ్. మరి ఇవన్నీ కావాలా వద్దా? ఇప్పుడు ఎక్కడి నుంచో దేశాల నుంచి వస్తారు. ఆ దినాల్లోనే యెరూషలేములో పండుగ జరిగితే దేశాల నుంచి యూదులు వచ్చేవారు, గ్రీకు నుంచి వచ్చేవారు, సైప్రస్ నుంచి వచ్చేవారు, ఈజిప్ట్ నుంచి వచ్చేవాళ్ళు, ఇథియోపియా నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో దేశాలు. ఎందుకంటే దేవుడు యూదులకు ఆజ్ఞాపించాడు, 3 సార్లు మీరు నా యొక్క మందిరంలో యెరూషలేములో కనపడాలి, సంవత్సరానికి 3 సార్లు. ఆ 3 పండగలకి మరి డబ్బులు, వాళ్ళకున్న డబ్బులను బట్టి కనీసం ఒక్కసారైనా సరే యూదులైనటువంటి వారు సంవత్సరానికి యెరూషలేము రావాలి. వారు వచ్చినప్పుడు వాళ్ళ డబ్బు తీసుకొస్తారు, మరి అక్కడ మార్చుకోవాలి కదా కానుకలు ఇవ్వడానికి. అక్కడ లోకల్గా ఉన్నటువంటి షెకెల్స్ ఇవ్వాలి. ఇశ్రాయేల్ దేశంలో షెకెల్స్ వాడతారు. మరి అవసరమా కాదు? అవసరమే. మరి వారు వస్తారు ఎక్కడి నుంచో, అక్కడి నుంచి గొర్రెని తెచ్చుకోలేరు కదా, వేరే దేశం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కొని ఆ గొర్రెని బలిగా అర్పించాలి. కనుక అక్కడ కూడా గొర్రెలు కూడా అవసరమే. గొర్రెలు ఏమైనా పావురాలు, ఆ పావురాలను అర్పించాలి. ఇక్కడ వస్తారు, డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, ఆ పావురాన్ని తీసుకెళ్లి అక్కడ యాజకునికి ఇచ్చి మరి వారి తరపున, వారి కుటుంబం తరపున బలిగా అర్పిస్తూ ఉంటారు. అవన్నీ అవసరమే. అందుకనే ఆ వ్యాపారాలన్నీ కూడా ఆ యొక్క మందిరం దగ్గర ఉండాలి. కానీ వ్యాపారం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే మందిరం లోపలికి వచ్చింది. మందిరం బయట వ్యాపారం ఉండాలి. అవన్నీ ఆరాధనకు ఉపయోగపడేవే. కానుకలు ఇవ్వాలి కాబట్టి డబ్బులు రూపాయలు మార్చుకోవాలి. మరి బలులు అర్పించాలి కాబట్టి పావురాలు అవసరం, గొర్రెలు అవసరం, ఎడ్లు అవసరం, ఇవన్నీ కూడా అవసరమే. కానీ అవి బయట ఉన్నంత కాలం ప్రమాదం లేదు. కానీ ఎప్పుడైతే అవి బిజినెస్ అనేటువంటిది ఎప్పుడైతే మరి సంఘంలోనికి లేకపోతే దేవాలయంలోనికి వస్తుందో ఇక దేవుడికి స్థానం. అది యేసు ప్రభువు వారు అక్కడ గమనించింది.
ఇక వీటితోనే సరిపోయింది. ఈ డబ్బు సంపాదించిన సద్దూకాయలు, మరి ఆ యొక్క మందిరాన్ని అప్పుడు కంట్రోల్ చేసేటువంటి వారు సద్దూకాయలు గొప్ప ధనికులు అయిపోయారు. అన్న, కాయప, వీళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్లు మందిరంలో పండుగ వచ్చిందంటే చాలు మరి కోటీశ్వరులు అయిపోతా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా సేవ వ్యాపారంగా మారిపోయింది. సేవ వ్యాపారంగా మారిపోయింది. నేను విమర్శించడం అంటే నాకు ఇష్టం ఉండదు, కానీ ఉన్న వాస్తవం నేను చెప్తూ ఉన్నాను. మందిరము బయట వ్యాపారం చేసుకో కావాలంటే, దేవుడు నేనేమనడు. వ్యాపారంగా చేసుకో, కానీ మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రం అక్కడ దేవునికే ప్రాధాన్యత. అక్కడ వ్యాపారం ఉండకూడదు. సేవగా చేయాలి, వ్యాపారంగా చేయాలి. అది దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి నేను మరి కొన్ని బిజినెసెస్ కూడా నేను పెట్టుకున్నానండి. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా నా సొంత డబ్బులతోనే వెళ్తాను. ఎవరిని ఆశించను, ఎవరి దగ్గర తీసుకోను. మీరు నాకు టికెట్ పంపించను, ఇవన్నీ చేయను. ఎవరైనా నేను పిలిచినా నా సొంత డబ్బులతోనే నేను వెళ్తాను. వెళ్ళి దేవుని సేవ చేసి వస్తాను. ఎందుకంటే నాకు వ్యాపారాలు ఉన్నాయి. దాని మీద వచ్చినటువంటి డబ్బు ఇంట్లో కావాల్సినవి వాడుకొని మిగిలినంత దేవునికే. సో వ్యాపారంగా చేయాలి, సేవగా చేయాలి. కానీ సేవను వ్యాపారాన్ని కలిపేసి సేవ ద్వారా ఇప్పుడు కోటీశ్వరులు అయిపోతున్నారు కదా. దేవుని సేవకులని చెప్పుకునేటువంటి వారు నిజంగా మరి మన పురాతన కాలంలో ఉన్నటువంటి దైవ సేవకులు మనం చూస్తే భక్సింగ్ అయ్య గారు కానీ, లేకపోతే దేవదాస్ అయ్య గారు కానీ, రాజరత్న అయ్య గారు కానీ, దానియాల్ అయ్య గారు కానీ, సాధు సుందర్ సింగ్ గారు కానీ, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఏమీ ఆశించకుండా ఒక్క బట్ట, సాధు సుందర్ సింగ్ గారికి ఆయన ఒక్కటే వస్త్రం ఉండేది, ఆయనకి ఒక అంగి ఉండేది. ఆయనకి ఎవరిని పెడితే తినేవాడు, ఇక ఎవరు పెట్టకపోతే ఆ రోజు వస్తాయి. మరి ఆయన ద్వారా ఎన్ని శక్తికరమైనటువంటి కార్యాలు జరిగినాయి. ఈరోజు జరుగుతున్నాయా? ఈరోజు మన పాస్టర్స్ అందరికంటే విలువైనటువంటి కార్లు అలాగే ఉంటాయి. అందరికంటే విలువైనటువంటి కార్లు, మరి విశ్వాసం కూడా ఉండమండి అంత విలువైనటువంటి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? విశ్వాసులు దేవుని కోసం వాడమనిస్తే వాళ్ళ కోసం వాళ్ళు అదంతా వాళ్ళ డబ్బే అనుకుంటున్నారు. కానీ దేవుడు తప్పనిసరిగా చూస్తున్నాడు. అలాంటి సంఘాల్లో దేవునికి స్థానం లేదని బైబిల్ చెప్తుంది. వ్యాపారాన్ని ఎవరైతే దేవుని మందిరంలోనికి తెస్తారో ఆ సంఘంలో దేవునికి స్థానం ఉండదు. యేసు ప్రభు వారికి ఆ యొక్క సంఘాల్లో స్థానం ఉండదు. వ్యాపారం బయట ఉండాలి, యేసు ప్రభు లోపల ఉండాలి. అప్పుడే అన్ని సక్రమంగా జరుగుతాయి. వ్యాపారంగా జరగాలి, సేవగా జరగాలి. కానీ సేవ వ్యాపారం అయిపోయి కలిసిపోతే ఇక ఆ సంఘంలో దేవునికి స్థానం. అందుకనే ఈ రోజుల్లో చూడండి, సంఘాలు పెద్ద ఇందాక నేను ఐదారు మేము మాట్లాడుకుంటాం, పెద్ద సంఘాలు కనపడుతున్నాయి. కానీ కొత్తగా రక్షించబడే ఆత్మలు ఎంతమంది అని చూస్తే చాలా తక్కువ. ఇదివరకు కాలంలో మన పురాతనమైనటువంటి మన తెలుగు మరి తెలుగులో మనం చూసినట్లయితే పెద్ద దైవజనులు, నేను ఇందాక చెప్పిన వాళ్ళు దేవదాస్ అయ్య గారు కానీ, లేకపోతే రాజరత్న అయ్య గారు కానీ, దానియాల్ అయ్య గారు కానీ, వీళ్ళందరూ యొక్క జీవితాలు మనం చూస్తే వాళ్ళకు ప్రసంగం చేస్తే వేల మంది మరి మారిపోయేవాళ్ళు, మార్పు చెందేవాళ్ళు. ఈరోజు మార్పు ఎక్కడదండి? ఈరోజు మార్పు ఎక్కడది? ఏదైనా ఒక కొత్త సంఘం స్టార్ట్ అయింది అనుకోండి, ఆ సంఘం నుంచి 10 మంది, ఈ సంఘం నుంచి 10 మంది, ఈ సంఘం, వీళ్ళందరినీ పోవేసుకుని ఇక్కడ ఏదైనా కొత్త తయారు చేయడం, వాళ్ళని అట్రాక్ట్ చేసుకుని ఇక్కడ ఒక సంఘం పెట్టడం. 4 సంఘాలు అవుతున్నాయి. కానీ ఈ 4 సంఘాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒక సంఘం నుంచి వచ్చింది. కొత్త వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కొత్త వాళ్ళు వచ్చిన రోజే జయం వచ్చినట్టు మనకి. కొత్త వాళ్ళు వచ్చిన రోజే దేవుని ఆత్మకార్యం జరిగినట్టు. పోనీ మరి ఇదివరకు మనం వింటా ఉంటాం సాక్ష్యాలు, నేను ప్రభు దగ్గరికి వస్తే నాకు ఈ స్వస్థత జరిగింది, ఈ అద్భుతం జరిగింది నా జీవితంలో, డాక్టర్ నువ్వు బతకమని చెప్పారు, యేసయ్య నన్ను బతికించాడు. ఈ రోజుల్లో అలాంటి సాక్ష్యాలు కూడా చాలా తక్కువైపోయాయి. శక్తి కనపట్ల. ఎందుకంటే వ్యాపారం సేవ కలిసిపోతాము. అందుకని యేసు ప్రభు వారు ఆయన చనిపోకముందు ఒక్కసారే ఆయన కోపాన్ని చూపించారు. ఇంకెక్కడ మనం ఆయన కోపాన్ని మనం చూడము. అక్కడ ఆవేశం ఎందుకు వచ్చిందంటే దేవాలయమును వారు వ్యాపారంగా మార్చేస్తారు. అటన్నిటిని తోసేసేసి దేవాలయాన్ని శుద్ధి చేసి ఆయన తన దేహం అనేటువంటి ఆయన ఆలయాన్ని మన కొరకు ప్రతిష్ఠించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మరి దేవాలయాల్లో సంఘాల్లో యేసు ప్రభువుకి స్థానం కావాలి. కొన్ని సంఘాల బహుశా ఆయన బయట నిలబడి ఇంకా కడుతున్నాడేమో. ఒక పాస్టర్ గారు ప్రభు మీద కంప్లైంట్ చేశారంట. ఏమనంటే, ప్రభువా, నేను ఎంతో కష్టపడి ఈ సంఘం కోసం నేను సేవ చేస్తున్నాను, కానీ వాళ్ళు నాకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు,
నాకు అక్కడ మరి ఆ విలువ లేకుండా అయిపోయింది అంటే వేసుకోకుండా అంట, నీకే కాదు బాబు, నాకే అక్కడ విలువ లేదు, ఇంక నీకేమి ఇస్తారు వాళ్ళు, నా బాధ కూడా అదే అన్నాడంట. కనుక మన సంఘం ఎలా ఉండాలంటే మరి యేసు ప్రభువుకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చే సంఘంగా మనం ఉండాలి. ఆయన తడుతున్నప్పుడు ఆయన కొరకు మనం మన యొక్క తలుపులు బాగా తెరిచి మరి పూర్ణంగా ఆయన మన జీవితంలో మన సంఘాల్లో మనం ఆహ్వానించుకునేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు వారికి 4 విషయాల్లో స్థలం లేదు. ఈ 4 పాయింట్స్ చెప్పేసేసి నేను ముగింపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా యేసు వారికి ఆయన పుట్టడానికి ఈ లోకంలో స్థలం లేదు. లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా సువార్త. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడినకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి ఏం లేదంట, స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పడి. యేసు ప్రభు వారు మరి ఆయన ఎంతో ఆశపడి పరలోకాలు విడిచిపెట్టి ఈ భూలోకానికి వస్తాడు. ఎందుకనంటే మానవులందరినీ రక్షించాలని, తిరిగి మనలందరినీ తండ్రితో సమకూర్చాలని, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాలని, మన కొరకు శ్రమపడి తన రక్తాన్ని చిందించి ఆయనే సజీవ బలియాగంగా మన కొరకు అర్పించబడి మనకి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన పరలోకాన్ని విడిచి దేవదూతల యొక్క సమూహాలని మహామహిమను విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి వస్తే ఆయన పుట్టడానికి కూడా స్థలము లేదంట. సహజంగా మనం ఒక సత్రం ఉందనుకోండి, ఆ సత్రంలో ఒకవేళ అందరు కిక్కిరిసిపోయింది, సరే స్థలం లేదు, ఎవరైనా ఒక స్త్రీ నొప్పులు పడుతూ ఇంకా కాసేపట్లోనే కూసేపట్లోనో ఆమె ప్రశ్నించడానికి ఆమె సిద్ధపడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అక్కడున్న వాళ్ళు 2 ముగ్గురు ఎవరైనా బయటికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఆ స్త్రీ ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. సహజంగా ఎవరైనా సరే జాలిపడతారు, జాలిపడి మరి స్థానం ఇస్తారు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వస్తుంటే మానవుడు ఆయనకి స్థలాన్ని లేదు. వద్దు, నువ్వు ఈ లోకంలో జన్మించాల్సిన అవసరం లేదు, నీతో మాకు పని లేదు, నీకు స్థలం మేము ఇవ్వము. యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఆయనకి ఈ లోకంలో స్థలము లేకుండా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క బెత్లెహేములో మనం చూసినట్లయితే ఏ ఒక్క తలుపు కూడా ఆయన కొరకు తెరవబడలేదు. చివరికి సత్రము కూడా ఆయన కొరకు తెరవబడకపోయేసరికి మనుషులు ఆయన నిరాకరించాడు. ఆయన పుట్టడానికి యాక్సెప్ట్ చేయలేదు మనుషులు. నువ్వు మాకు అవసరం లేదంటే అప్పుడు ఏం చేస్తుందంటే జంతువులు ఆయనకి స్థలాన్ని ఇచ్చింది. అంటే ఈ సృష్టి ఆయన యొక్క మాటను వింటుంది, పక్షులు ఆయన యొక్క మాటను వింటున్నాయి. నోహు మరి పక్షిని పంపిస్తే దేవుని పని చేస్తుంది. అది దేవుడు చేపను పంపిస్తే అది కూడా దేవుని యొక్క మాటను విన్నది. మరి కాకులు, దొంగతనం చేసేటువంటి కాకులు ఏం చేసినాయి? ఆహారం తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా మనం చూస్తాం. పక్షులు, జంతువులు, ఈ సృష్టి ఆయన నిమ్మలించమనగానే తుఫాను నిమ్మలించి సముద్రం అలలు ఆగిపోయినాయి. పక్షులు, జంతువులు, ఈ లోక రాశులన్నీ కూడా, తర్వాత ఈ సృష్టి సమస్తము కూడా దేవునికి స్థానం ఇస్తుంది. కానీ మానవుడే దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు అక్కడ మరి ఆయనకి స్థలం ఇచ్చింది ఎవరు అంటే ఈ యొక్క జంతువులే. అయ్యా, నువ్వు ఎలాంటి వాడుగా మాకు తెలుసు, నువ్వు ఎందుకు వస్తున్నావో మాకు తెలుసు, చాలా ఉన్నతమైనటువంటి దేవాది దేవుని యొక్క కుమారుడు నువ్వు వస్తున్నావు, ఇదిగో ఈ ప్రజల కోసమే వస్తున్నావు, కానీ వాళ్ళు నీకు స్థలం ఇవ్వట్లేదు. కానీ ఇదిగో మా దగ్గర మేము నీకు స్థలం ఇస్తామంటే ఆ యొక్క శిశువుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి ఈ లోకం జన్మించడానికి ఆయనకి స్థలం లేదు. అంతేకాకుండా రెండవతో చూస్తే యేసు ప్రభు వారికి ఈ లోకంలో నివసించడానికి కూడా ఆయనకి స్థలం లేదండి. లూకా సువార్త మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం.
యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అందరికి వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నారు. ఆయన నజరేతులో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరలోక తండ్రి యొక్క పిలుపును బట్టి బాప్తిసం పొందాడో, ఆయన బాప్తిసం పొందిన దగ్గర నుంచి కూడా ఆయనకు ఒక స్థలం అనేటువంటిది లేదు. బాప్తిసం పొంది డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడు? అందరికీ తెలుసు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం. బాప్తిసం పొంది యోర్దాను, ఇక్కడ యోర్దాను మీరు చూస్తూ ఉంటారు. యేసు ప్రభువు శోధించబడినటువంటి పర్వతం కనబడతా ఉంటది యోర్దాను నది దగ్గర నుంచి. యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. పొంది మరి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళా. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యానికి వెళ్ళిపోయి 40 దినాలు 40 రాత్రులు ఆయన అక్కడ ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఆయన సేవ కొరకు సిద్ధపడుతున్నాడు. తండ్రి తనకు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుని, ఎందుకంటే యూదుల్లో 30 సంవత్సరాల వరకు కూడా నువ్వు అడల్ట్ కాదు. 30 సంవత్సరాల వరకు నువ్వు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలోనే ఉంటావు. కానీ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నీవు నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు చేసుకోవడానికి అవకాశం. అక్కడి నుంచి నీ జీవితం మీద నువ్వే బాధ్యత తీసుకోవాలి. అక్కడ యేసు ప్రభువు తన యొక్క జీవితాన్ని తండ్రి మరి యొక్క సేవ నిమిత్తమై ఆయన సమర్పించుకునేటువంటి సమయంలో ఇక ఆ రోజు మొదలుకొని ఆయనకి ఒక స్థలం అనేటువంటిది లేదండి. ఎవరు పెడితే అక్కడ తింటాం, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పడుకోవడం, శిష్యులు వేసుకుని వెళ్ళిపోతా ఉండటమే. ఆయనకి కపెర్నహూములో ఇల్లు లేదు. అందుకని పేతురు అత్త ఇంట్లోనికి వెళ్ళాడు. పేతురు మరి ఆయన శిష్యుడు కదా, ప్రభువా ఇదిగో మా అత్తగారి ఇంట్లో ఖాళీగానే ఉంది అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళి ఆమెకి జ్వరం ఉంటే ఆమెను స్వస్థపరిచి ఈ రోజు కూడా మనం ఆ శిథిలాలు చూడవచ్చు. గల్లీలో కపెర్నహూము మరి విలేజ్ లో ఇప్పుడు కూడా మనం వెళ్ళి పేతురు మరి యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో ఆ శిథిలాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. దాని మీద పిల్లర్స్ తోటి కట్టారు కానీ మనం చూడవచ్చు. మామూలుగా శిథిలాలన్నీ కూడా కనపడతానే ఉంటాయి. పిల్లర్స్ తో ఒక పెద్ద గుడిని కట్టారు, దాని మీద పెద్ద దేవాలయాన్ని కట్టారు. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యెరూషలేము వెళ్తే ఆయనకు స్థలం ఉండేది కాదు. అందుకనే యెరూషలేము బయట మరి మరియా, మార్తా, లాజరు అనేటువంటి ఒక కుటుంబము ఆయనకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు వచ్చినా సరే నువ్వు మా ఇంట్లోనే ఉండాలని చెప్పేవాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంట్లో పడుకునేవాడు, వాళ్ళ ఇంట్లో తినేవాడు. ఆఖరి ప్రభురాత్రి భోజనము కూడా చేయడానికి ఆయనకి స్థలం లేదు. అందుకనే మరి ఆయన ఏం చేస్తారంటే మరి ఆ యొక్క యెరూషలేములో అప్పర్ రూమ్, మేడగది. ఆ మేడగది ఎవరికి సంబంధించిందంటే మార్కుకు సంబంధించినటువంటిది. బర్నబాస్ యొక్క కుటుంబస్తులది. అక్కడ సిద్ధపరచమని చెప్తాడు. అది కూడా ఎరువు తీసుకున్నదే. ఆయనకంటూ ఒక సొంత ఇల్లు కానీ, ఆయనకంటూ ఒక సొంత స్థలం కానీ మరి ఆయన నివసించడానికి. అందుకనే ఈ యొక్క శాస్త్రి వచ్చి, శాస్త్రి అంటే వీళ్ళు చాలా ధర్మశాస్త్రం బాగా చదివినటువంటి వాళ్ళు. మరి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రులు, పరిచయాలు, వీళ్ళిద్దరు కూడా బాగా ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ప్రజలకు బోధించేటువంటి వాళ్ళు. చాలా అంగీలు వేసుకుని చాలా హడావుడిగా ఉంటారు వీళ్ళంతా కూడా. తలపాగాలు అన్ని కూడా పెట్టేసుకుని ఈ వచ్చి యేసు ప్రభు దగ్గర ఆయన యేసు ప్రభు మాటలకి ఆయన ఎంతగానో ముగ్ధులైపోయి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే అప్పుడు యేసు ప్రభు సరే సరే వద్దుగానే కానీ ఒక మాట విను, ఏంటంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి నేను పడుకోవడానికి నాకు స్థలం లేదు, నేను తలవాల్చుకోవడానికి నాకు స్థలం, నువ్వెక్కడ తలవాల్చుంటావు అంటే మళ్ళీ అతను మనకు కనబడదు. వెళ్ళిపోయాడో మరి ఏమయ్యాడో మనకి తెలియదు. కానీ ఆ తర్వాత అతని గురించి మనకి రాయబడలేదు. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మానవుడు ఆయన పుట్టడానికి ఆయనకి స్థలం ఇవ్వలేదు, ఆయన నివసించడానికి కూడా ఆయనకి భూలోకం మీద స్థలం లేదు. అందుకని జక్కయ్య ఇంటికి వెళ్ళి, జక్కయ్య క్రిందకి దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయాలి. బస చేయాలంటే భోజనం చేసి పడుకోవడం బస చేయడం. పాపి అయినటువంటి వాడు ఆయన, అందరూ కూడా దూషిస్తూ ఉన్నారు. పాపి అయిన మనుషుల దగ్గరికి నిజంగా ఈయన ప్రవక్త అయితే ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాడు అని అంటూ ఉన్నారు. అయినా సరే యేసు ప్రభువు ఆ ఇంటిలోకి వీళ్ళు అడిగి మరి వెళ్తాం. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయన నివసించడానికి ఈ భూలోకంలో స్థలం లేదు. ఇక మూడవ మాటగా మనం చూస్తే ఆయన చనిపోవడానికి కూడా ఈ భూలోకం మీద ఆయన స్థలము లేదు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 20వ వచనం. పిలాతు యేసును విడుదల చేయబోయి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయము అని కేకలు వేసిరి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చంపాలని చెప్పేసి అని శాస్త్రులు, పరిచయులు, సద్దూకయులు, ప్రధాన యాజకులు అందరూ సమకూడిపోయారు. ఎలాగైనా సరే ఈయన పీడ మనం విరుగుడ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ ఈయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈయనే దేవుని కుమారుడని నమ్ముచున్నారు. మన వెంట ఎవరు కూడా రావటం లేదు. ఇక మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. కనుక ఇతను మనం మరి చంపితే కానీ మనకి కుదురుతుంది అని చెప్పేసి అని వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. పస్కా పండుగ వస్తుంది. పస్కా పండుగ సమయం. పస్కా పండుగ వచ్చినప్పుడంట మరి అనేక లక్షల మంది వేరే వేరే దేశాల నుంచి వస్తారంట. వచ్చి ఆ దేవాలయం అంతా కూడా మరి దాదాపు 1,60,000 గొర్రెలు వధించబడతాయంట పస్కా పండుగ సందర్భంగా. అంటే ఆయన దేవాలయంలో మరి 1,60,000 గొర్రెలు వధించబడితే జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు రాశారు. మొదటి శతాబ్దం చరిత్రకారుడు జోసిఫస్ ఆయన రాశారనమాట. 1,60,000 గొర్రెలు అక్కడ వధించబడితే ఆ రక్తం ఏరులై పారుతూ మరి ఆ యొక్క యెరూషలేము గోడల మధ్యలో నుంచి మరి ఆ యొక్క డ్రైన్ లో నుంచి వచ్చి అక్కడ కిద్రోను వాగు ఉంటుంది. ఆ కిద్రోను వాగులో రక్తం ప్రవహించారంట. అలాంటి పరిస్థితి. ఇక వీరందరూ ఏమనుకుంటున్నారంటే పస్కా పండుగ ఆయన ఎట్లయినా సరే ఇక్కడికి వస్తాడు కాబట్టి ఇక ఆయనను మనం విడిచిపెట్టకూడదు. ఏదో ఒక విధానంగా ఆయన మనం చంపేసేయాలి. క్రీస్తు ప్రేమైనటువంటి దేవుని సరిగ్గా పస్కా పండుగ రోజే యేసు ప్రభువు వారు ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తాడు. ఆ రోజు ఆయన యొక్క మరి యోహాను చెప్పినటువంటి ఆ సాక్ష్యము దేవుని గొర్రెల అనే ప్రవచనము ఆ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో నెరవేర్చారు. అది రక్తాన్ని కాచుతున్నారు. ఎప్పుడైతే మరి పస్కా పశువులు మందిరంలో వధించబడతాయో ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం పస్కా పశువుగా ఆయన వధించబడ్డారు. సో వీరందరూ మరి తీసుకుని వచ్చి పిలాతును ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిలాతు రోమీయుడు, వీరేమో యూదులు. యేసు ప్రభువు వారు కూడా యూదులే. అంటే వీళ్ళ సొంత వాడిని, వీళ్ళ సొంత వ్యక్తిని మరి అన్యుడి చేత తీర్పు తీర్చి ఆయన చంపించాలని వీరి ప్రయత్నం. అయితే అన్యుడైనటువంటి పిలాతుకి అర్థమైపోయింది ఏమనంటే వీళ్ళు కక్షతోనే చేస్తున్నారు కానీ ఇతనిలో ఏదో తప్పుండి వీళ్ళు చేయటం కాదు. ఇతను మంచివాడే. ఎందుకంటే అప్పటికి పిలాతుకి యేసు ప్రభువు చేసిన కార్యాలు 3.5 సంవత్సరాల నుంచి మరి చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి సమాచారం తెలియజేయరా? సైనికులు వాళ్ళ చోట 5,000 మంది పోగేయాలండి. అక్కడ మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పనిచేశాడండి అని చెప్పరా? హేరోదుకి తెలుసు, పిలాతుకి తెలుసు, యేసు ప్రభు గురించి వారందరూ కూడా వింటూనే ఉన్నారు. కనుక మరి ఈ పిలాతుకు హేరోదుకి యేసు ప్రభు వల్ల నష్టమేం లేదు. ఎందుకంటే ఈయనేమి రోమా గవర్నమెంట్ ని పడవేసి ఈయన తన సొంత రాజ్యాన్ని కట్టడానికి ఏం ప్రయత్నం చేయట్లా. అప్పటికి చాలా మంది తిరుగుబాటుదారులు ఉన్నారు. ఆ తిరుగుబాటుదారులు ఒకడే ఈ యొక్క మరి యేసు ప్రభు బదులుగా విడిపించబడినటువంటి బరబ్బా. ఇంకా అప్పుడు చాలా మంది మరి కనానీయులు జలోతేలు చెప్పబడేటువంటి వారు వీరందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో ఈ యేసు ప్రభు అయితే రోమా సామ్రాజ్యాన్ని పడేయడానికి ఆయన ప్రయత్నం చేయట్లేదు, కానీ ప్రజలను ఆయన బాగు చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కనుక పిలాతు అంటున్నాడు ఇతనిలో ఆ మరణానికి తగినటువంటి నేరం ఏది కూడా నేను చూడటం లేదు. అంటే వారు లేదు ఇతను దేవదోషణ చేస్తున్నాడు, ఇతను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి మా యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతడు చావవలసిందే. పిలాతు ఎలా అయినా విడిపించిన ప్రయత్నం చేస్తూ పిలాతు ఒక మాట అంటాడు. ఏమనంటే ఒకవేళ మీ మతానికి సంబంధించినటువంటి నేరాలు ఏదైనా మీరు చేసుకుంటే మీకు సన్హెద్రిన్ ఉంది. సన్హెద్రిన్ అంటే ఒక సుప్రీంకోర్టు అనమాట. యూదుల సుప్రీంకోర్టు 71 మంది రబ్బీలు ఉంటారు. వీళ్ళు ఏది నిర్ణయిస్తే ఇంకా అదే యూదుల లెక్క ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులకు వీళ్ళే తీర్పు తీర్చుకోవచ్చు. పిలాతు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు. ఇప్పుడు స్టెఫన్ చంపాలనుకున్నారండి. ఏ పిలాతుని అడిగారు? స్టెఫన్ రాళ్ళతో కూడా చంపారు కదా. పిలాతుని అడిగారా? హేరోదుని అడిగారా? ఎవరిని అడగలా.
ఇతను దేవదోషం చేస్తానన్నారు, తీసుకెళ్లిపోయారు, ఆ లోయలోకి తీసుకెళ్లిపోయి రాళ్ళు పెట్టి కొట్టేశారు. వాళ్ళకి అధికారం ఉంది. సన్హెద్రిన్‌కి అధికారం, 71 మంది యూద అధికారులు, వీళ్ళు సుప్రీంకోర్టు యెరూషలేములో ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ ఏ సమస్య, ఇప్పుడు గలిలయలో అనుకోండి, ఆ గలిలయలో ఒకవేళ ఆ సమస్య తీరలేదు అనుకోండి, యెరూషలేం పంపిస్తే ఈ యొక్క కేసు సుప్రీంకోర్టులో డిసైడ్ అయిపోద్ది. ఇతను బ్రతకాలా బ్రతకూడదా, లేదంటే ఇతని మీద శిక్ష వేస్తే ఎలాంటి శిక్ష వేయాలి. సుప్రీంకోర్టు చెప్పిందంటే, అక్కడ ఈ సన్హెద్రిన్ సభ చెప్పిందంటే మాత్రం ఇక ఎవరు దాన్ని ఎదిరించడానికి. అందుకని పిలాతు అంటాడు, ఏమంటాడంటే, ఇతను మీ యూదుల లెక్క ప్రకారంగా, మీ మతపరంగా ఒకవేళ ఇతను ఏదైనా సరే నేరం చేస్తే మీకు సభ ఉంది కదా, సన్హెద్రిన్ సభ ఉంది, మీకు అధికారులు ఉన్నారు, రబ్బీలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, తీసుకెళ్ళండి, చేసుకోండి, చంపితే చంపుకోండి, నాకెందుకు అంటున్నాడు పిలాతు. సరే, ఈ మతపరంగా ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే, దేవదూషణ, ధర్మశాస్త్రానికి విరోధంగా ఏదైనా చేస్తే అప్పుడు రాళ్ళు పెట్టి కొట్టి చంపవచ్చు. కానీ వీళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపడానికి ఇష్టపడలేదు. ఎలాగ చంపాలి? ఒక నేరస్తుడిగా రోమీల ద్వారా సిలువకు అప్పగించి చంపాలి. ఎందుకో మామూలుగా మరి లోయలోకి తీసుకెళ్లి స్టెఫన్ లాగా రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తే అయిపోతుంది కదా, అలా చేయకూడదంట. అందుకని పిలాతు దగ్గర ఇంకొక నేరం చూపిస్తున్నారు వాళ్ళు. ఏమనంటే, ఇతడు మరి కైసర్కు పన్ను కట్టవద్దని చెప్తున్నాడు అని చెప్పారు. అయితే పిలాతుకి తెలుసు ఇతను కట్టమన్నాడు అని చెప్పి. ఆల్రెడీ యేసు ప్రభు వారు ఏమన్నారు, కైసర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఆయన ఎప్పుడు కూడా పన్ను కట్టవద్దని చెప్పలా. సో పిలాతుకి తెలుసు, మళ్ళీ అక్కడ కూడా తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన రాజునని చెప్పుకున్నాడు. ఎన్నో 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 నేరాలు. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి అంటే ఆయన సిలువ ఎక్కించాలి, అది అక్కడ పాయింట్. మామూలుగా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయటం, లేకపోతే శిరఛేదనం చేయటం, ఇలాంటివి చేయకూడదు. సిలువకి ఎక్కించాలి అంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడతీయాలి. ఆయనకి ఈ భూమి మీద చనిపోవడానికి స్థానము ఇవ్వబడదు. ఈ భూమి మీద ఆయన చనిపోవడానికి స్థానము ఇవ్వబడదు. లేదంటే సిలువ మరణం అనేటువంటిది కేవలము ఎవరైతే రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగి రిబెలియన్ ఎవరైతే చేస్తారో, రెవల్యూషన్ ఎవరైతే చేసి ఆ ప్రభుత్వ అధికారులను చంపడానికి ప్రయత్నం చేయడం కానీ, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్లకు మాత్రమే సిలువ. అది రోమా ప్రభుత్వం నిర్ణయించినటువంటిది, యూదులు నిర్ణయించింది కాదండి సిలువ మరణం. యూదులు రాళ్ళు పెట్టి కొట్టి చంపడమే. కానీ రోమా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ సిలువ మరణాన్ని యేసుకు వేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తన ప్రాణాన్ని పెట్టాలి. ఈ భూమి మీద ఆయన చనిపోవడానికి కూడా ఆయన ఖాళీ లేదు. అందుకని ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి, 21వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం చదువుతారండి. మనం ముగింపు వెళ్ళిపోవాలి. అతని శవము రాత్రి వేళ 20వ వచనం చదువు. మా కుమారుడైన వీడు మొండువాడై తిరుగుబడి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడ తీసిన అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. ఆ మ్రాను మీద నిలవకూడదు. మ్రాను మీద వేలాడ తీయబడటం అనేటువంటిది ద్వితీయోపదేశ కాండంలోనే ప్రవచించబడింది. అప్పటికి ఈ ద్వితీయోపదేశ కాండం రాసినటువంటి సమయానికి అసలు సిలువ అంటే ఏంటి ఎవరికి తెలియదు. కానీ దేవుడు మోషే ద్వారా పలికిస్తున్నాడు. ఏంటంటే, నా కుమారుడు ఒక దినాన ఈ విధంగా భూమి మీద ఆయనకి చనిపోవడానికి కూడా కాళ్ళు లేకుండా ఆయన సిలువ మీద వేలాడబడబోతున్నాడు అని మనకి తెలియజేయడం కోసం మోషే ద్వారా దేవుడు ప్రవచనం చెప్పిస్తున్నాడు అనమాట. అలాగే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి, మ్రాను అంటే సిలువ. కనుక యేసు ప్రభువు చనిపోవడానికి కూడా ఆయనకి భూలోకంలో మనస్థానం లేదు. మానవుడానికి ఈ భూమి మీద కూడా నువ్వు చనిపోకూడదు అని
ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్న సమాప్తుడని చెప్పి ఆయన తన ప్రాణాన్ని మధ్యలో విడిచాడు. అంతేగాని ఈ భూమి మీద వెళ్ళలేదు. 4వ చూస్తే ఆయన పాతి పెట్టబడటం కూడా ఆయన స్థలం లేదండి. చూడండి మత్తయి సువార్త 27:57 మత్తయి సువార్త 27:57 యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శరీరము శిలువ మీద వేలాడుతోంది. ఆయనకి ఉండడానికి ఇల్లు లేదు, పుట్టడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చనిపోవడానికి ఖాళీ లేదు. ఇప్పుడు ఆయన శరీరం వేలాడుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఎక్కడ బాధ పెట్టాలి? ఎవరికి అర్థం కావట్లేదు. శిష్యులు మరి అక్కడ ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు. ఇంకా మరి ఈ విధంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అరిమతయి యోసేపు ముందుకు వచ్చారు. అరిమతయి యోసేపు ఈ 71 మంది సభ్యులు ఉంటారని చెప్పారు కదా సుప్రీంకోర్టులో. వీళ్ళలో కొంతమంది యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు సీక్రెట్ గా ఉంటున్నారు. వీళ్ళు యూదులతో కలిసి ఉంటున్నారు, కానీ వీళ్ళు బయటికి రావట్లా. యేసు ప్రభువుని ఇతనే అనుకుంటా, మరి మనం ఎదురు చూసేటువంటి మెస్సాయ ఇతనే అనుకుంటా అని వాళ్ళ హృదయంలో నమ్మి అలా ఉంటారు. నికోదేము కూడా ఒకటే వాళ్ళు. అరిమతయి యోసేపు ఒకడు, గమలీయేలు, వీళ్ళందరూ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ యేసు ప్రభుని సీక్రెట్ గా నమ్మినటువంటి వారు. అయితే అరిమతయి యోసేపు చాలా ధనికుడు. ఎందుకంటే ఎంతో ధనికుడు అయితే కానీ తన సొంత సమాధిని తొలిపించడానికి చాలా ఖర్చు అవుతుంది. సో అలాంటి అరిమతయి యోసేపు ముందుకు వచ్చి యేసు దేహము అక్కడ పక్షులకి మరి ఆ విధంగా అది ఆహారం అయిపోకూడదు, రెస్పెక్ట్ఫుల్ గా ఆయన దేహాన్ని క్రిందికి దించి తెల్లని నారబట్టతో దాన్ని చుట్టి తన స్వంత సమాధిలో యేసువారిని పెట్టారు. అందుకనే ఒక మాట అంటారు ఏమనంటే, జీసస్ వాస్ బోర్న్ ఇన్ ఎ బారోడ్ కేవ్, జీసస్ వాస్ బరీడ్ ఇన్ ఎ బారోడ్ గ్రేవ్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి కూడా అప్పు తెచ్చుకున్నటువంటి ఆ పశువుల పాక అంటే గృహలాగా ఉంటుంది. కొండలో దిగి వెళ్తే గృహలాగా ఉంటుంది. ఈ రోజు వెళ్తే మనం అక్కడ పశువుల పాక అంటే మనకులాగా ఆకులతో వేస్తున్న పాక కాదు. ఆ దినాల్లో అండర్ గ్రౌండ్ అనమాట. ఇంటికి అండర్ గ్రౌండ్ లో పశువులు ఉంటాయి. సో ఆయన పుట్టడానికి కూడా ఎవరిదో వాడుకోవాల్సి వచ్చింది. ఎవరో పశువుల మరి ఆ యొక్క గృహ వాడుకోవాల్సి వచ్చింది. ఆయన పాతి పెట్టడానికి కూడా ఎవరిదో ఒక సమాధిని, ఆయనంటూ ఏమి కూడా లేదు. అయితే ఒక విషయం ఏంటంటే, అరిమతయి యోసేపుకి అప్పుడు కూడా తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభు వారికి ఆ సమాధి కావాల్సింది 3 రోజులే, జీవితాంతం కాదు. సో నేను అనుకుంటాను, ఎప్పుడైతే 3వ దినాన యేసు ప్రభు వారు తిరిగి లేచారో అరిమతయి యోసేపు యొక్క సమాధి ఖాళీ మళ్ళీ ఆయనకి ఇచ్చేసాడు. ఈ 3 రోజులకే నాకు కావాలి యోసేపు, నువ్వు ఈ 3 రోజులు నాకు ఇస్తే చాలు, ఇక తర్వాత మళ్ళీ నీకే చేస్తా. ఎందుకంటే నన్ను మరణం మరి దాచలేదు. లేఖనాలు నెరవేర్చడానికి, రక్షణ కార్యం చేయడానికే నీ సమాధి నాకు 3 రోజులే కావాలి. ఆయన పుట్టడానికి స్థలం లేదు, ఆయన నివసించడానికి స్థలం లేదు, ఆయన చనిపోవడానికి స్థలం లేదు, ఆయన బాధ పెట్టుకోవడానికి స్థలం లేదు. అయినా సరే ఆయన బాధపడలేదు. కానీ ఒక విషయం ఆయన బాధపడుతున్నాడు, ఏంటంటే మన హృదయంలో ఆయన స్థలం లేదని ఆయన బాధపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. చాలండి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన పుట్టడానికి స్థలం ఇవ్వకపోయినా ఆయన బాధపడలేదు, ఆయన నివసించడానికి ఆయనకి స్థలం లేకపోయినా ఆయన బాధపడలేదు, ఆయన చనిపోవడానికి ఈ భూలోకంలో మన స్థలం ఇవ్వలేదు, అయినా సరే ఆయన బాధపడలేదు, ఆయన పాతి పెట్టబట్టడానికి స్థలం లేకపోయినా ఆయన బాధపడలేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక చోట స్థలం కోరుతున్నాడు. ఎక్కడంటే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. నేను చెప్పాను కదా, ఆయన తడతాడు అంతే, అంతేకాని దూసుకుని లోపల. సాతానుడు అయితే దూసుకుని వస్తాడు, శక్తితో వస్తాడు, ప్రలోభ పెడతాడు.
ఆశను చూపిస్తాడు, బలవంత పెడతాడు. ఎప్పుడైనా మీరు ఒక నిర్ణయం చేసుకుంటున్నప్పుడు బలవంతం కలుగుతుందంటే అది దేవుని ఆత్మ కాదండి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా జెంటిల్ గా మాట్లాడతాడు మనతోటి, ప్రశాంతంగా జెంటిల్ గా నమ్మరంగా మాట్లాడతాడు దేవుని ఆత్మ. ఇది నీకు మేలు, ఇది నీకు కీడు, యాక్సెప్ట్ చేస్తావా నన్ను అని ఆయన దీనంగా ఆయన అంటాడు. ఏదైనా సరే ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు మీకు బలం తొందరగా చేశారు, తొందర పడుతున్నారంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తొందర పెట్టేవాడు సాతానుడే. యేసు ప్రభువు వారు ఎప్పుడు తొందర పెట్టరు. మీ ముందు మరణాన్ని జీవాన్ని నేను పెడుతున్నాను, నువ్వు నిర్ణయించుకో, నిర్ణయం నీది అంటాడు. కొన్ని సందర్భాల్లో నీ ఇష్టపడి నువ్వు పాపానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఆపడు. ఎందుకంటే నేను నీకు స్వాతంత్రం ఇచ్చాను, నేను నీ తండ్రిని, నా కుమారుడి, నా కుమార్తెలు, నేను నీకు స్వాతంత్రం ఇచ్చాను. నువ్వు ఒకవేళ కనుక నన్ను ధృవీకరించాలని నిర్ణయించుకుంటే అది నీ ఇష్టం, దాని యొక్క ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. కానీ నేను బలవంతంగా నిన్ను ఒక స్లేవ్ డ్రైవర్ లాగా, ఒక యజమానుడు లాగా, బానిసలకు యజమానుడు లాగా నేను నిన్ను లాక్కోను నా దగ్గరికి. కానీ అలా లాక్కునేవాడు ఎవరంటే సాతానుడే. సో ఆయన తలుపుడు నిలిచుండి కట్టుచున్నాడు. ఒక మాట ఆఖరిగా చెప్పేసి, నాకు 10 నిమిషాలు ఉంది టైం. ఆఖరిగా తలుపు తీగిపోతే ఏమవుతుంది, ఇది చాలా బాగుంటుంది. మీరు బహుశా ఎప్పుడు కూడా మీరు ఆలోచించుకుంటారు. క్లైమాక్స్ లో ఇది చెప్పేసుకుని మనం ముగించేసుకున్నాం. దయచేసి ఒకసారి పరమగీతాలను ఆయన తడుతున్నాడు, సంవత్సరాల తరబడి తడుతున్నాడు. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు కాదులే అంటున్నారు, కొంతమంది ఏమంటారంటే వచ్చే సంవత్సరం అంటున్నారు, కొంతమంది ఏమంటారంటే కొంచెం తీస్తున్నారు, కొంచెం తీయట్లేదు. ఈ విధంగా ఉంటుంది. అయితే తీయకపోతే ఏమవుతుంది? పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఈమె లోపల ఉంది ఎవరంటే ప్రియురాలు. ప్రియుడు బయట ఉన్నాడు. ఈ పరమగీతాల గ్రంథం అంతా కూడా ప్రియుడు అంటే యేసుక్రీస్తు అనుకోవాలి, ప్రియురాలు అంటే సంఘం అనుకోవాలి. ఈ సంఘం లోపల ఉంది, నేను చక్కని గదిలో ఉంది, నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పౌరమా, నిష్కలంకురాలా, నా తల మంచునకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురి చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనొచ్చు నా ప్రియుడు. చాలా ఇక్కడ ఒక స్టోరీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఈమె ప్రియురాలు ఇంట్లో ఉంది, మంచం ఎక్కి నిద్రపోతుందంట. కానీ సగం నిద్రపోతుందంట, సగం నిద్రపోవట్లేదంట. సగం మెరుగునే ఉంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, వినపడుతున్నాయి మాటలు, కానీ సగం నిద్రలో ఉంది. అయితే నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, అంటే ఆత్మ మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా, నిష్కలంకురాల ఆలకింపు అని ఈయన ప్రియుడు బయట నుంచి తలుపు తడుతున్నాడు. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూసారా సంఘంతో ఆయన. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా. పౌరం దేని పరిశుద్ధత్వం మనం పోలిస్తాం కదా, పౌరం. నిష్కలంకురాల, ఎవరు చేశారు ఏమని నిష్కలంకురాలు? దేవుడు ఆయనే చేశాడు నిష్కలంకురాలుగా. పౌరంగా ఎవరు చేశారు? కాకి లాంటి బతుకులు పౌరంగా చేసిన ఆయనే. అంటే ప్రియుడు ఆల్రెడీ ఈమెని రక్షించి, ఈమెని ఎంతో చక్కగా తయారు చేసి, ఈమె మరి పొందడానికి అర్హత లేనటువంటి కృపతోటి ఈమెను తృప్తిపరిచి ఎంతో నిష్కలంకురాలుగా చేశాడు. చేస్తే ఈమె లోపల ఉంది, ప్రియుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఏమంటున్నాడు? నా పౌరమా, నా తల. అంటే మంచు పడుతున్నప్పుడు తల తడవడానికి ఎంత టైం పడుతుందండి? ఎంత టైం కావాలి? వర్షం అంటే గబక్కనే, గట్టి వర్షం కురిస్తే తల ఊరికి తడిసిపోద్ది. మంచు అంటే కొంచెం పడతా ఉంది అంటే అప్పటికే కొన్ని గంటలు ఆయన తడిసిపోయి ఉంటున్నాడు. తడిసి కొడతా ఉంటున్నాడు, తలుపు కొడుతున్నాడు, మంచుతో తనకి తల తడుస్తా ఉంది. నా వెంట్రుకలు రాత్రి కురియు చెనుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమనొచ్చు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఆయన ఎంతో దీనంగా అక్కడ నిలబడి ఆయన బాధ అని చెప్పుకుంటున్నాడు. ఆయన బాధ అని చెప్పుకున్నాడు ఏంటంటే, ఇదిగో మంచి నా తల తడిసిపోతుంది, రాత్రి కురియు చెనుకులకు నా తల తడిసిపోతుంది, నేను చలికి వణికిపోతున్నాను, ఇదిగో నా కొరకు తలుపు తీ, నా ప్రియురాల, నా పౌరమా, నిష్కలంకురాల. అబ్బా ఎన్ని పొగడ్తలు పోడుతూ ఆయన బయట నుంచి తలుపుతాడు. ఏమేమంటుంది లోపల నుంచి? చదవండి. నేను వస్త్రము తీసివేసుకుని నేను మరలా దానిని ధరింపనేలా
నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఏమంటుందేమా? నేను వస్త్రము తీసివేసి. ఎందుకు తీయాలి? రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. రక్షణ సంఘం అంటే మనం ఒక్కొక్కరు ఒక సంఘమే. సంఘం అంటే మనందరం కూడా ఒక్కొక్కరు మనందరం సంఘంలో భాగమే. రక్షణ వస్త్రాన్ని ఆయన ఇస్తే వస్త్రం తీసేసిందట. మరి ఏం అట్రాక్షన్ కి వల్ల తీసేస్తుందో మరి మనకు తెలియదు. ఏ లోక సంబంధించినటువంటి ఆకర్షణ దాన్ని మరి ఆ విధంగా చేస్తుందో మనకు తెలియదు. వస్త్రాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ప్రియుడి కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడా అని సిద్ధంలో మరి నూనె పెట్టుకుని వస్త్రాన్ని వేసుకుని రెడీగా ఉండాలి. ఎందుకంటే పూర్వం వినబడిందంటే ఇక ఆయన క్షణంలో వచ్చేస్తాడు. వస్త్రాన్ని తీయడానికి వీలేదు ప్రియుడు వచ్చేవారు. కానీ అవంటుంది నేను వస్త్రము తీసివేసుకుని మరలా దానిని ధరించేంత టైం ఉండదు. ఆయన వచ్చాడంటే ధరించుకునే ఎప్పుడు వస్త్రం వేసుకుని తెల్ల వస్త్రాన్ని వేసుకుని రెడీగా ఉండాలి. అంతే. ధరించుకునేంత టైం ఉండదు. సగం నిద్రపోతాం, సగం లేస్తా ఉంటాం, సగం నిద్రపోతాం, సగం ఇంతలోనే బోరో వినపడింది. 5 రెడీగా ఉన్నారు, వస్త్రాన్ని వేసుకున్నారు, సిద్ధంలో నూనె అందరు వెళ్తా ఉన్నాయి. దండం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు వేసి వస్త్రాలు వేసుకోవడానికి మొదలు పెట్టారు. ఆ నూనె నింపుకోవడానికి ట్రై చేస్తుండేసరికి అలా అంత టైం అక్కడ ఈ వస్త్రం తీసేస్తుందంట. మరలా దాన్ని ధరింపనేలా టైం పట్టుద్ది. తర్వాత నా పాదములు కడుగుని. నేను నీ పాదాలు కడిగింది ఎవరంటే ఆయనే. ఆయన రక్తముతో నీ పాదాలు ఆయన కడిగితే ఆయన కోసం తలుపు తీయడానికి నువ్వు అవి మురికైపోతాయి అనుకున్నావా? నేను పాదములు కడుక్కుంటుని కానీ వాటిని మళ్ళా మురికి చేయనేలా అని అక్కడ ఒక మాట ఉంటుంది. చదవండి. తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగం అతని. దీనిలో చాలా ఏమండి పరమగీతాల గ్రంథము చాలా అంతరార్థం కలిగిన గ్రంథం. సమయం చాలు. ఈ ఒక్క మాటలో చాలా అర్థాలు ఉంటాయి. నేను ఊరికే ట్రికీగా చెప్పేస్తాను మీకు. సంఘము యేసు ప్రభువారు, లేక మన వ్యక్తిగత జీవితము యేసు ప్రభువారు మన హృదయాన్ని బయట నిలబడి తడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో సాకులు చెప్తున్నాం. సాకులు చెప్తుంది ఏమే. ఇంతలోనే ఆయన ఏం చేశారంట? తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా. ఆ దినాల్లో ఉన్నటువంటి తలుపులు మరి చేతితో చేసినాయి కదా. ఇప్పుడు అంత ఫినిషింగ్ అంత సీల్ చేసేసి ఉండవు. కొంచెం అక్కడక్కడ ఖాళీలు అనేటువంటి తలుపులకి ఉంటా ఉంటాయి. కానీ చేతులు బట్టి అంత ఖాళీలు ఉండవు. ఏదో ఒక నెల చిన్న ఖాళీ. ఇక ఈయన అడిగి 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 ఎంతకీ నా ప్రియురాలు నా మాట వినట్లేదు, నా కోసం తలుపు తీయలేదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంట? తన యొక్క చేతిని తీసుకుని ఆ తలుపు సందులో దూర్చడానికి ప్రయత్నం చేస్తాడు. వెళ్ళదు చెయ్యి. ఆ సన్నని ఆ రంధ్రంలోకి ఎట్లా వెళ్తుంది చెయ్యి. కానీ ఎలాగైనా సరే నా బాధని నా ప్రియురాలకు నేను చూపించాలి. ఆ సన్నని ఆ నెలలోనికి ఆ సందులోనికి తన చేతిని బలవంతంగా ఆయన మరి పంపిస్తూ ఉంటే ఆయన చేయి నలిగిపోతాడు. నలిగిపోయి ఆయన చేతుల్లో నుంచి రక్తము కారు. అది అక్కడ బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని ఏమేమంటారంటే ప్రేమ వచ్చి లేగలేదు. ఆ తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఏం పడిందంటే ప్రేమ పడిందా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటంటే మన 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 కొడుక్కి మనం ప్రేమతో అన్నం పెడతాం. అదే బయట వాళ్ళు ఎవరైనా కుమారుడు ఆకలితో మరి బాధపడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? జాలితో బాబురా అని. అక్కడ ప్రేమ ఉండదు, అక్కడ జాలి ఉంటుంది. ఈమెకి ప్రేమ లేదు, ఏముందంట? జాలి. ఎందుకు జాలి అంటే ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు మనకి జాలి కలుగుతుంది. ఆయన తలుపు సందులో ఎప్పుడైతే తన చేతిని పెట్టాడో ఆయన చెయ్యి నలిగిపోతా ఉంటే ఆయన చేతుల నుంచి రక్తం కారుతూ ఆ రక్తం తలుపు మీద నుంచి అలా కారుతూ ఉంటే ఆమె బట్టలు తీసేసి ఆమె మరి మంచం మీద పడుకుని ఆమె చూస్తుంది ఈ యొక్క సన్నివేశం అంతా కూడా. నేను ఎట్లా అడగను, నేను ఎట్లా మురికి చేసుకోను, నేను ఎట్లా మళ్ళా వస్త్రం ధరించను అంటూ ఉంటే ఆయన చేతిని బలవంతంగా దొరుకుతున్నాడు. పెట్టినప్పుడు ఆయన చేతుల నుంచి రక్తము కారుతుండే అది చూసేసరికి అయ్యో అని అంటే జాలి కదా. ప్రేమ ఉంటే ముందుగానే లేచి తలుపు తీస్తుంది. స్వరం వినంగానే గబక్కలు వెళ్ళిపోయి రెడీగా ఉంటుంది.
ప్రేమ ఉంటే ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తుంది. ఎదురు చూసి రానే నా ప్రియురాలు అని దాని తలుపు తీసేసేయాలి. ఇప్పుడు అది కాదండి, జాలిపడి అంటే ఆయన శ్రమ పడతాడు, సిలువలో ఆయన నలిగిపోతున్నాడు, ఆయన చేతుల్లోంచి రక్తం కాదు, ఆయన తలలోంచి రక్తం కాదు, ఆయన యొక్క శరీరం అంతా కూడా మరి సాలు వదిలి దున్నబడి ఆయన యాతన పడుతుంటే మరి ఆమె జాలిపడిందంట. జాలిపడి లేచింది. ఓకే, నా ప్రియునికి తలుపు ఎలాగైతే కష్టపడి లేచిందండి తలుపు తీద్దామని. నా చేతుల నుండి ఏమో చేతుల నుంచి ఏమొస్తుందంట, నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. అక్కడ ఆయన చేయి లోపల పెడితే ఆయన చేతుల నుంచి ఏం కారుతుంది, ఆయన చేతుల నుంచి ఏం కారుతుంది, రక్తము కారుతుంది. తలుపు రక్తసిక్తం అయిపోతుంది, గడుల మీద పడుతుంది, ఆ గడులు రక్తసిక్తం అయిపోతుంది. ఏవ చేతుల్లో నుంచి వస్తుందంట, ఆయన చేతుల నుంచి రక్తం వస్తే ఏవ చేతుల నుంచి అత్తరు, జటామాంసి అత్తరు, చాలా విలువైనటువంటి సుగంధ ద్రవ్యంతో కూడినటువంటి ఆ నూనె, ఆ అత్తరు ఏమి చేతుల మీద వస్తారు. ఆయన కాచిన రక్తము మన సుగంధంగా, ఆయన చేతులు రక్తసిక్తంగా అయితే మన చేతులు సుగంధంగా ఆయన చేస్తున్నాయి. నా యొక్క నేను లేచినప్పుడు ఏం జరిగిందంట, నా చేతుల మీద నుంచి జటామాంసి గడియల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఇక్కడ అసలు వెయిట్ చేశాడు, కొట్టాడు, అడిగాడు, బ్రతిమాడాడు, ఎంతో ప్రయత్నం చేశాడు అర్థం చేయడానికి. ఆయన బాధ మరి అర్థం చేయడానికి ప్రయత్నం చేశాడు. తలుపులో సందులో చేయి పెట్టాడు, చెయ్యి నలిగిపోయింది, రక్తం కారుతా ఉంది. ఇదంతా చూచి ఈమె జాలిపడి లేచి నిదానంగా ఆమె చేతుల్లోంచి జటామాంసి అత్తరు మరి ఆ యొక్క గడియల మీద స్రవిస్తుంటే వయ్యారంగా లేచి ఈమె తలుపు తీసింది. తలుపు తీసి ఎప్పుడైతే ఓపెన్ చేసిందో ఎంతలోనే అతడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృపాకాలం అనేటువంటిది ఉండగానే మనం ఆయన కోసం తలుపు తీయాలని. ఎందుకంటే కృపాకాలం ఒక టైం వస్తుంది, అది దాటిపో. కృపాకాలానికి ముగింపు ఉంటుంది. ఆ కృపాకాలం దాటిందంటే ఇక తీర్పు కాలం, ఇక కృప ఉండదు, కృపకి అక్కడ స్థానము ఉండదు. ఆ 5 కన్యకలు కూడా మేము నీకోసమే వచ్చాము, మేము నీతోనే మరి ఉండడానికి వచ్చాము, ఇదిగో మేము ఎప్పటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాం అంటే ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీకు సమయం ఇచ్చినప్పుడు, మీకు నేను కృపించినప్పుడు మీరు దాన్ని తోలనాడారు, మీరు తలుపును తీయలేదు, మీరు సిద్ధపాటు కలిగి లేరు, వస్త్రాన్ని ధరించలేరు, మీకు దివిటిని వెలిగించుకుని లేరు. కృపాకాలం దాటిపోతే ఆయన రక్షకుడిగా మనకు కనపడదు, కానీ ఆయన న్యాయమూర్తిగా సింహాసనం మీద కనపడతాడు. ఇక అప్పుడు కృపకి ఛాన్స్ ఉంది. నువ్వు ఎంతో బ్రతిమాడినా, అయ్యా నీ గురించి నేను చాలా విన్నానయ్యా, అయ్యా నేను మాటికి ప్రతి ఆదివారం నేను దేవుని సందులోకి నీ సందులోకి వెళ్ళేవాడినయ్యా, అయ్యా నేను నీ కానుకలు కూడా ఇచ్చానయ్యా, అయ్యాతో తిరిగి చాలా సేవ కూడా నేను చేశానయ్యా. ఇవన్నీ కూడా అక్కడ చదవ క్రీస్తునందు ప్రియమైనటువంటి. ఇక ఆ తర్వాత మనకి టైం లేదు కానీ చెప్పడానికి. ఇక ఏమో బయలుదేరుతుందండి, తలుపు తీస్తుంది, ఆయన లేడు, వెళ్ళిపోతాడు ఆయన. ఇక ఏమో బయలుదేరి మధ్యరాత్రుల్లో రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది. నా ప్రియుడు ఎక్కడున్నాడు అని ఎదగడానికి వెళ్తే కావలి వారు పట్టుకుని ఏమైనా కొడతారు. తర్వాత మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి, అది మీకు చాలా బాగుంటుంది. అంటే అది మనకు చాలా ఆధ్యాత్మికంగా మనకు అవసరమైనటువంటిది. గాయపరుస్తారు, కొడతారు, కింద పడేస్తారు, పరిగెత్తుతుంది. నా ప్రియుడు అని కేకలు వేస్తూ ఉంటది. అక్కడ ఎవరో మరి వేరే కన్యకలు కనపడితే, నా ప్రియుడు ఎక్కడ కనపడితే నాకు చెప్పండి, ఇదిగో నీ యొక్క మరి ప్రియురాలు మరి మూర్ఛిల్లిపోతుందని చెప్పండి ఆయనకి అని చెప్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన తలుపు కొడుతున్నప్పుడు ఆ జ్ఞానం లేదా? ఇంతగా ఆయన బ్రతిలాడుతున్నప్పుడు నీకు ఆ జ్ఞానం లేదా? మరి ఆయన నా యొక్క తల చినుకులకి తడిసిపోతుంది, నా యొక్క మంచుకు తడిసిపోతుంది అని ఆయన అంతగా అంగలార్చినప్పుడు, ఎంతో వేదనతో బ్రతిలాడినప్పుడు అప్పుడు నీకు సమయం లేదా? ఆ తర్వాత ఆమె తిప్పులో మామూలుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆయనకి ఈ లోకంలో పుట్టడానికి స్థానం లేదు, నివసించడానికి స్థానం లేదు, చనిపోవడానికి స్థానం లేదు, తిరిగి ఆయన మరి బాధపెట్టబడడానికి కూడా ఆయనకి స్థానం లేదు. అయినా సరే ఆయన ఏం బాధపడలేదు, కానీ ఆయన కోరుకునే స్థలం ఏంటంటే మన హృదయంలోనే స్థలం కోరుకుంటున్నాడు. ఒకవేళ తలుపు తీయకపోతే, నా ఇష్టం నా జీవితం అని తలుపు తీయకపోతే ఒక దినాన్ని వస్తుంది, నువ్వు అడుగుతావు ఆయన రమ్మని, కానీ ఆయన త్వరనే
ఆయన కోసం నువ్వు పరుగులు ఎత్తుతావు, కానీ ఆయన నీకు కనపడి. ఎందుకంటే కృపాకాలం ఉంటుండే కానీ ఆయన రక్షణ అందుబాటులో ఉంటుండే కానీ మనం ఆ రక్షణని సాధించుకోవాలి. ఇంకా మీరు రక్షించబడకుండా ఉంటే మీరు ఇప్పుడే ఒక నిర్ణయం చేసుకోండి, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, యేసు వాక్యం యొక్క హృదయంలో ఆహ్వానించుకోండి. ఒకవేళ మీరు రక్షించబడి కూడా ఒకవేళ మరి వెనకంజ వేస్తున్నట్లయితే, లేక కొన్ని స్థలాల్లోనే దేవునికి మరి యేసు వారికి స్థానం ఇస్తూ మరి కొన్ని గదుల్లో ఆయన్ని బయట పెడుతున్నట్లయితే పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని ఆయన మన జీవితంలో ఆహ్వానించుకున్నాం. ఎందుకంటే పరిస్థితులు ఏం బాగోలేదండి. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే యుద్ధ సమాచారాలు ఇవన్నీ కూడా మరి యెరూషలేములో ప్రతి దినం కూడా ఒక నూతన క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాకడకి మరి సాదృశ్యంగా కనుక మనం ఆయన రాకడకు సిద్ధపడవలసినటువంటి వధువు సంఘంగా మనం ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా బాధగా తలుపు తెరిచి ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు మనల్ని రావడానికి మనం ఆయన అంగీకరించేటువంటి సంఘంగా మనం ఉండాలి. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడండి, ఒక పాట పాడుకుని మనం ఉంచుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని బట్టి